హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. అది వచ్చేసరికి ఇండియన్ రైల్వే నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. ఇలాంటి నోటిఫికేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారండి. అది వచ్చేసరికి టికెట్ క్లర్క్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో ఇలాంటి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. జస్ట్ కేవలం ఇంటర్ అర్హతతో ఈ ఇండియన్ రైల్వే నుంచి మనకి జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అసలు ఎలా అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్, అలాగే ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు, శాలరీ డీటెయిల్స్, అర్హత, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోవద్దు, వీడియో చూసి మనం చిన్న లైక్ చేసి అలాగే పక్కన ఉన్న హై పాయింట్స్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ఎందుకనే ఎదురు చూస్తున్న భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ ఇప్పుడు మరొకసారి నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఇది కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు అండి. సో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు భర్తీగా కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం కూడా 3058 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. సో ఇందులో ముఖ్యంగా టికెట్ క్లర్క్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలు అన్ని భారత రైల్వేలోనే కాబట్టి స్థిరమైన భవిష్యత్తు కోసం చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. ఇది వచ్చేసరికి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అండి. ఈ సంస్థ వచ్చేసరికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ అండి. సో ఇందులో పోస్ట్ యొక్క డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇందులో మొత్తం కూడా 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో అందులో వేకెన్సీస్ వచ్చేసరికి 3000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ముందుగా పోస్ట్ వచ్చేసరికి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనమాట. ఇందులో మొత్తం కూడా వేకెన్సీస్ 2424 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అకౌంట్స్ క్లర్క్ వచ్చేసరికి 394 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ క్లర్క్ వచ్చేసరికి 163 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ట్రైన్ క్లర్క్ వచ్చేసరికి 77 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇలా మొత్తం కూడా 3000 పైగా అయితే ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అర్హత వచ్చేసరికి కేవలం 12th అంటే ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ కొన్ని పోస్టులకు ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలి. దీనికి జస్ట్ 50% మార్క్స్ కూడా ఉండాలన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 50% మార్క్స్ తక్కువ కన్నా తక్కువ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంక ఏజ్ లిమిట్ చూసుకుంటే కనీసం వయసు అంటే 18 to 30 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏజ్ రిలేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 10 ఇయర్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే 21,700 అనమాట టికెట్ క్లర్క్కి. మిగతా పోస్టులు అన్నిటికీ కూడా 19,900 అనమాట. మనకి శాలరీతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. ఎక్స్ట్రా అలవెన్స్, హౌస్ రెంట్, ట్రావెల్ అలవెన్స్ ఇలాంటివి కూడా లభిస్తాయి. ఇంకా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 500 అనమాట. సో మిగతా రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి 250 రూపీస్. ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి CBT 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే సెకండ్ స్టేజ్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే మెడికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి CBT 1, CBT 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ సిలబస్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇంకా ఫస్ట్ స్టేజ్ CBT ఎగ్జామినేషన్కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, అలాగే మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ ఇలా మొత్తం కూడా 100 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంది, అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి చూసుకోండి. ఇంకా ఫైనల్గా హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే ముందుగా వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట. వెబ్సైట్ లింక్ అక్కడ కనిపిస్తుంది, లేదంటే నేను పైన మళ్ళీ స్క్రీన్ మీద కూడా వేస్తాను చూడండి. సో వెబ్సైట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు దగ్గరలో ఉన్న ఆర్ఆర్బీ జోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మీ పోస్ట్కి తగ్గట్టు, అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్పై క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేము, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇలా ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత అలా రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక లాగిన్ అయ్యి సో మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా
ఫిల్అప్ చేసి అలాగే అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. అంటే మీ యొక్క ఫోటో, సిగ్నేచర్, అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ ద్వారా అయితే చెల్లించేయాలి. ఇంకా ఫైనల్గా సబ్మిట్ చేసే ముందు ఒకసారి అన్నీ చెక్ చేసుకుని ఫైనల్గా సబ్మిట్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకుని అయితే ఉంచుకోండి. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి October 4ని రిలీజ్ అయింది అనమాట. సో అప్లికేషన్ ప్రారంభం వచ్చేసరికి మొన్ననే స్టార్ట్ అనమాట. October 28ని స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం. ఇంకా లాస్ట్ డేట్ చూసుకుంటే November 27 వరకు కూడా టైం ఉంది. ఇంక ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. ఫోటో అప్లోడ్ చేసినప్పుడు మీ యొక్క ఫొటోస్ అన్నీ కూడా క్లారిటీగా ఉండాలి. అండ్ అప్లికేషన్ ఫామ్లో ఎలాంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు అనమాట. అండ్ అప్లికేషన్ వచ్చేసరికి చివరి తేదీ లోపు అంటే November 27 లోపే అప్లికేషన్ అయితే పెట్టేసుకోవాలి. ఈ రైల్వే ఉద్యోగం అంటే ఒక మంచి భవిష్యత్తు ఉన్న ఉద్యోగం అనే చెప్పుకోవచ్చు అండి. అందులో వచ్చేసరికి మంచి శాలరీ అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి వెంటనే కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా November 27 లోపు వెంటనే కూడా అప్లై చేసేసుకోండి. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదనమాట. సో అసలు మిస్ చేసుకోకుండా వెంటనే కూడా అప్లై చేసేసుకోండి. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోద్దు ఒక లైక్ చేయండి, అలాగే పక్కన ఉన్న హై పాయింట్స్ ఇచ్చి వెళ్ళండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.